నమస్తే సార్. మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మకి, భగవాన్ వేదవ్యాసుల వారికి, జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సదానంద యోగి గారికి, మరియు జూమ్ క్లాస్ లో పాల్గొన్న ఆత్మస్వరూపులందరికీ, మరియు జూమ్ క్లాస్ నిర్వహిస్తున్న భిక్ష మాస్టర్ గారికి ఆత్మ నమస్కారములు. అయితే ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఆత్మ సాక్షాత్కారానికి మార్గం. అంటే ఆత్మ సాక్షాత్కారము అంటే నేను శరీరము కాదు, ఆత్మని అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఎప్పుడైతే నేను శరీరము కాదు, ఆత్మని అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రాపంచిక వ్యామోహం అనేది తగ్గిపోతుంది. ప్రాపంచిక వ్యామోహం ఉండవు, కోరికలు అనేవి ఉండవు. అప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. అంటే మనం జన్మ తీసుకున్నామంటే మన జీవిత లక్ష్యం ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం కోసమే మనం జన్మ తీసుకుంటాం. కానీ మనం అది తెలుసుకోకుండానే ఎన్నో జన్మలు తీసుకున్నాం, ఎన్నోసార్లు పుడుతున్నాం, ఎన్నోసార్లు చనిపోతున్నాం. ఈ జన్మలో మనం పుణ్యం చేసుకున్నాం, దాన్ని తెలుసుకోవడం కోసం తెలుసుకున్నాం. ఆ మార్గంలో మనం ప్రయాణిస్తున్నామంటే ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వల్లనే మనం ఈ మార్గంలో ఉన్నాం. అంటే ఆత్మ సాక్షాత్కారము పొందాలి అంటే ధ్యాన సాధనే మార్గం, వేరేకేమీ లేదు. ధ్యానం ద్వారానే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాము. అంటే మరి ధ్యానం చేయడము అంటే ఆ ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుందంటే మనసు శూన్యం అవుతుంది. అంటే ఆలోచనలు లేని స్థితి వస్తుంది. ఆలోచన లేని స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను ఆత్మ పదార్థం అనేది అనుభూతికి వస్తుంది. మరి ఈ ఆలోచన లేని స్థితి రావాలంటే ఏం చేయాలి అంటే ధ్యాన సాధనే చేయాలి. ధ్యానం ఎలా చేయాలి అంటే శ్వాసను గమనిస్తూ ఉండాలి. సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ ఉండాలి. అంటే మనం కావాలని శ్వాస తీసుకోవద్దు, కావాలని వదలొద్దు. సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ ఉంటే ఎన్నోసార్లు మళ్ళీ మనం ఆలోచనలోకి వెళ్తుంటాం. అలా వెళ్ళిన మనసుని తీసుకొచ్చి మళ్ళీ శ్వాసని గమనించాలి. అలా చేస్తూ ఉంటే మనకు శూన్య స్థితి అనేది ఏర్పడుతుంది. అయితే అసలు ఆలోచన చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు ధ్యానం చేయకుండా మనం ఆలోచనలతో ఉన్నామంటే ఆలోచనల వల్ల చాలా శక్తిని కోల్పోతూ ఉంటాం అన్నట్టు. మనం మాటల ద్వారా కొంత శక్తిని కోల్పోతాం, చూడడం ద్వారా కళ్ళ ద్వారా చూస్తూ ఉంటాం కదా, కొంత శక్తిని కోల్పోతూ ఉంటాం. ఆలోచనల వల్ల ఎక్కువ శక్తిని కోల్పోతూ ఉంటాం. ఒక మనిషి రోజుకి 50,000 నుంచి 60,000 వరకు ఆలోచన చేస్తూ ఉంటారంట. అంటే చాలా ఎంతో శక్తిని కోల్పోతూ ఉంటాం. ఆ శక్తిని కోల్పోవడం వల్ల మనకి అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. శారీరకంగా అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు అనేవి వస్తూ ఉంటాయి. మరి మనకి ఆలోచనలు అనేవి తగ్గాలి. ఆలోచనలు తగ్గాలంటే మనం ధ్యాన సాధన చేయాలి. ఎప్పుడైతే ఈ ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటే ఏదంటే సైకోసోమాటిక్ జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి అన్నట్టు. మనం చిన్నప్పుడు ఏంటి అంటే చిన్న పిల్లలకి ఆలోచనలు తక్కువగా ఉంటాయి. అప్పుడు వాళ్ళకు ఎనర్జీ సరిపోతుంది. అంటే నిద్ర ద్వారా కొంత శక్తిని పొందుతాము, ఆహారం ద్వారా కొంత శక్తిని పొందుతాము. అప్పుడు మనకి సరిపోతుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి, నిద్ర తగ్గిపోతుంది. ఎప్పుడైతే శక్తి తగ్గిపోతుందో అప్పుడు అనారోగ్య సమస్యలు అనేవి వస్తుంది. మనం ఆ శక్తిని పొందాలంటే కేవలం ధ్యానం ద్వారానే పొందుతామే తప్ప వేరొక మార్గం అనేది లేదు. ఈ ధ్యానం చేయాలంటే శ్వాస మార్గమే. ఈ ధ్యానము మనం ఎప్పుడైనా పిరమిడ్ కింద చేస్తే ఇంకా ఎక్కువ శక్తిని పొందుతూ ఉంటాం. అంటే 1 గంట ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో 3 గంటలు చేసినంత శక్తి అనేది వస్తుంది పిరమిడ్ కింద. అంటే ప్రతి పౌర్ణమికి 3 రోజుల ముందు, 3 రోజుల తర్వాత, పౌర్ణమి రోజు ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి భూమి మీద. కాబట్టి అప్పుడు ఎక్కువ సాధనకి కేటాయిస్తూ ఉండాలన్నట్టు. అయితే ఈ విధంగా ధ్యాన సాధన చేస్తూ ఉండాలి. అయితే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం అంటే మనసు శూన్యం కావాలంటే ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, అంటే ఎప్పుడు మనసు శూన్యం అవుతే ఏం జరుగుతుందో అనేవి చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం ఆ భగవద్గీత శ్లోకాలు ధ్యానానికి సంబంధించినవి తెలుసుకుందాం. ధ్యానం ఎలా చేయాలో మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి శ్లోకం. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యతత్ ఆత్మన్యేవ వశం నయేత్. యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యతత్ ఆత్మన్యేవ వశం నయేత్. అంటే ఈ మనస్సు అనేది చంచలమైనది,
నిశ్చలంగా ఉండదు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంది. అంటే గతంలో కన్నా వెళ్తుంది, భవిష్యత్తులో ఊహించుకొని భవిష్యత్తులో కన్నా వెళ్తుంది. వర్తమానంలో ఏదైతే చూస్తామో, ఏదైతే వింటామో దాని గురించే ఆలోచన చేస్తూ ఉంటుంది ఈ మనసు. అంటే ఈ చంచలమైన మనస్సు, ఈ నిశ్చలంగా లేని మనస్సును స్థిరంగా ఉంచాలి. అంటే ఈ మనసు శూన్యం చేయాలి. అంటే ఎక్కడెక్కడికో వెళ్ళిన మనసును తీసుకొచ్చి శ్వాస యందే లగ్నం చేయాలి. అప్పుడే మనము ఆత్మస్థితిని పొందుతాము. అంటే నేను శరీరం కాదు ఆత్మని అనే అనుభూతిని కలుగుతుంది. ఇప్పుడు కోతి గనక ఈ చెట్టు మీదకి ఆ చెట్టు కొమ్మల మీదకి పరిగెడుతూ ఉంటుంది, ఎక్కడ నిశ్చలంగా ఉండదు. అంటే మన మనసు కూడా అలాగే వెళ్తుంది అన్నట్టు, గతంలో కన్నా వెళ్తుంది, భవిష్యత్తులో కన్నా వెళ్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సర్కస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కోతికి శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ సర్కస్ మన ఎలా చెప్తే కోతి అలాగే చేస్తుంది. అలాగే మనం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఉంటామో అప్పుడు మన మనసు మన కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే మన మనసు మన కంట్రోల్లో ఉంటుందో మనం ప్రశాంతంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఎప్పుడైతే మనసు ఆధీనంలో మనం ఉంటామో మనం అనారోగ్యంగా ఉంటాము, మానసిక ప్రశాంతత అనేది ఉండదు. మరి మన మనసును మన కంట్రోల్లోకి రావాలి అంటే ధ్యాన సాధన తప్ప వేరే మార్గం లేదు. శ్వాసనే గమనించాలి. శ్వాసను గమనిస్తూ ఉంటే ఎక్కడెక్కడికెళ్ళో పోయిన మనసుని తీసుకొచ్చి శ్వాసని గమనిస్తూ ఉంటే ఫస్ట్ ఏమవుతుంది, ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. ఫస్ట్ మనసు వేగవంతంగా ఉంటుంది. అంటే బాగా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కూర్చున్నప్పుడు. అయితే సమయం గడుస్తున్న కొద్ది ఏమవుతుందంటే ఆలోచనల వేగం అనేది తగ్గుతుంది. ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి సమయం గడుస్తున్న కొద్ది. తగ్గి మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ మనసుని తీసుకొచ్చి శ్వాసను గమనిస్తుంటాం. అలా ఆలోచనలు వస్తుంటాయి. మళ్ళీ తగ్గుతూ ఏమవుతుందంటే ఇక మనసు నిశ్చలం అవుతుంది. ఇక మనసు నిశ్చలమైన తర్వాత ఇక ఏమీ ఉండదు. అంటే ఇక ఆలోచనలు అనేవి ఉండదు. అక్కడ మనసు నశిస్తుంది అన్నట్టు. ఎప్పుడైతే మనసు నశిస్తుందో అప్పుడు నేను శరీరం కాదు ఆత్మని అనే అనుభూతిని కలుగుతుంది అన్నట్టు. అంటే ఈ విధంగా మనము ధ్యానం చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మనము ఎవరి వయస్సు ఎంతనో అన్ని నిమిషాలు తప్పకుండా చేస్తూ ఉండాలి. 50 సంవత్సరాలు అనుకోండి 50 నిమిషాలు, 40 సంవత్సరాలు 40 నిమిషాలు. ఈ విధంగా ఎవరి వయస్సు ఎంతో అన్ని నిమిషాలు ప్రతిరోజు 3 సార్లు చేస్తూ ఉండాలి. ఉదయం లేవగానే చేయాలి, పడుకునేటప్పుడు చేయాలి, పడుకొని ధ్యానం చేసి పడుకోవాలి. మళ్ళీ మధ్యన ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి. అంటే ఎంత ధ్యానం చేస్తే అంత శక్తిని పొందుతాము. ఎప్పుడైతే తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు గంటలు ధ్యానం చేస్తూ ఉండాలి. కొంత సమయం ధ్యానం చేస్తే సరిపోదు. ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఎక్కువ సమయం ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు మనకు అనారోగ్య సమస్యలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నట్టు ఇది. అయితే మరి ఈ మనసును నిశ్చలంగా ఉంచుకోవాలంటే చాలా కష్టమైన పని. అది కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే మనస్సు అనేది నిశ్చలంగా ఉండదు, ఎప్పుడు మనసు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఓ అర్జున, ఈ మనసును నిగ్రహించుకోవడం అనేది చాలా కష్టమైన పనే. ఈ విషయంలో సందేహించవలసిన అవసరమే లేదు. అంటే మనసును నిగ్రహించుకోవడం చాలా కష్టము. కానీ అర్జున, అభ్యాసం చేత వైరాగ్యం చేత మనసును నిగ్రహించుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే అభ్యాసము అంటే ప్రతిరోజు సాధన చేస్తూ ఉండాలి. అంటే ఒకరోజు ధ్యానం చేసి ఇంకొక రోజు చేయకుండా ఉండకూడదు. ప్రతిరోజు ధ్యానం చేస్తూనే ఉండాలి. ఉదయం, మధ్యాహ్నం, నైటు అలా ప్రతిరోజు చేస్తూ ఉంటేనే మనకి ఆ మనసు శూన్యం అనేది అవుతుంది. ఇంకేం చేయాలంటే వైరాగ్యం అంటే ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి. అంటే కోరికలు తగ్గించుకోవాలి. ఏది అవసరము అదే మాట్లాడాలి.